స్వాతంత్రానికి ముందుగా నిర్మించిన పాఠశాల, ఆ తర్వాత కంటిన్యూగా నడుస్తూ సక్సెస్ఫుల్గా ఎంతోమంది విద్యావంతుల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన పాఠశాల. 75 వసంతాలు పూర్తి చేసుకుని డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న వేంసూరు ప్రభుత్వోన్నత పాఠశాల దగ్గర మనం ఉన్నాం. ఈ పాఠశాలకు సంబంధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఈ నెల 14వ తారీఖున డైమండ్ జూబ్లీ ప్రోగ్రాం చేసేందుకు ఇక్కడ పూర్వ విద్యార్థులంతా సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వందల మంది చదువుకున్న ఈ పాఠశాల ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా ప్రతి స్టూడెంట్ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ వెతికి పట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చేందుకు ఈ పూర్వ విద్యార్థులంతా కృషి చేస్తూ వస్తున్నారు. అసలు ఈ చాలామంది పూర్వ విద్యార్థులు ఇప్పుడు మనతో ఉన్నారు. వీరిని అడిగి ఈ డైమండ్ జూబ్లీకి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు పూర్వ విద్యార్థులంతా సేకరించే విధానం ఏ విధంగా చేస్తున్నారని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి అందరికీ కూడా. సార్ చెప్పండి సార్, అంటే మీరు ఈ స్కూల్లో చదివారు, అసలు మీరు ఏ ఇయర్ 10th పాస్, అసలు ఈ స్కూల్లో జ్ఞాపకాలు ఏంటి మీకు? నా పేరు అలవాల శ్రీనివాసరావు అండి. నేను 1975-76 బ్యాచ్లో ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యాను. నేను చదివిన అంటే ముంగట కూడా చాలామంది ఇక్కడ పూర్వ విద్యార్థులు చాలామంది చదివి పెద్ద పెద్ద వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు, లాయర్లు వాళ్ళందరూ కూడా అయ్యారు. సో ఇక్కడ మేము చదువుకున్నది నాకు ఒక జ్ఞాపకంగా ఉండి నేను దాన్ని నెమరేసుకుంటూ మర్చిపోలేని యొక్క స్థితిలో నేను ప్రజెంట్గా ఉన్నాను. నేను ఇక ప్రభుత్వ ఉద్యోగిగా ఫిజికల్ డైరెక్టర్గా ఉద్యోగం చేసి ఇదే పాఠశాలలో నేను రిటైర్ అయ్యానండి 2019లో. కాబట్టి నేను ఈ స్కూల్లో ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో వాళ్ళ కార్యక్రమంలో కూడా మేము ఇక్కడ మరి జ్ఞాపకంగా, అది మర్చిపోలేని జ్ఞాపకంగా ఇక్కడ నేను ఉండి పనిచేస్తూ రోజుల్లో ఇక్కడ దాన్ని ఏర్పాటు చేశాము. రేపు 14వ తారీఖు నాడు మనం జరుపుకోబోయే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అందరూ ఉత్సాహంతో ఎప్పుడు ఎదురు చూస్తున్నాం. మరి అందరూ వచ్చేసి ఇక్కడ మాకు సహకరించాలని, అందరూ యొక్క ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ప్రతి వాళ్ళని కోరుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సార్ మీరు చెప్పండి సార్, అంటే మీరు ఏ ఇయర్ ఇక్కడ 10th పాసు, మీకేంటి ఇక్కడ జ్ఞాపకాలు? నేను 80-81 బ్యాచ్లో 10th క్లాస్ పాస్ అయ్యాను ఇక్కడ. నా పేరు మధుసూదన్. నేను చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఈ స్కూలు మన ఫస్ట్ నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఇది ఫస్ట్ వచ్చింది స్కూలు. అయితే ఈ స్కూలు మనకి 75 వసంతాల నుండి 76వ వసంతంలోకి నడుస్తోంది ఇప్పుడు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరినీ ఒక దగ్గరికి తీసుకువచ్చి ఈ స్కూల్లో మాకు చెప్పి మేము ఈ స్థితికి రావడానికి కారకులైన గురువుల్ని పూజించుకొని వాళ్ళని సత్కరించుకొని ఆ తర్వాత అందరం ఇదివరకు ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం చదువుకున్న వాళ్ళం కదా, ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి ఒక ఆత్మీయ కలయిక ద్వారా మరొక్కసారి ఈ స్కూల్ని జ్ఞాపకాలని నెవరు వేసుకొని చేయాలని మేము ఈ సంకల్పంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రేపు 14వ తారీఖు నాడు మాకు తెలిసి తెలియక మేము చెప్పలేనటువంటి చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మీ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే 14వ తారీఖు నాడు పొద్దున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం ఉంది. దీనికి తప్పనిసరిగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మీ అనుభవాలు ఏంటి ఇక్కడ? మీరెప్పుడు 10th బ్యాచ్ ఇక్కడ? మీ పేరు? నా పేరు చింతా చెన్నారావు. వదిలేసి 68-69 10th క్లాస్ బ్యాచ్ మాది. అప్పటి నుంచి ఈ స్కూల్లో మంచిగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, మాకు బాగా ఇంట్రెస్ట్గా చెప్పారు. అప్పుడు మేము కూడా ఒక 18-20 మంది ఉండేవాళ్ళం. అందరం చదువుకొని ఎటు అటు వెళ్ళిపోయారు అందరూ. మరి ఈ టీవీ 3 ద్వారా మా ఫ్రెండ్స్ రావాలని మేము ఈ సెలబ్రేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కి రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, మీ అనుభవాలు అండి. మీ 10th బ్యాచ్ ఇప్పుడు ఇక్కడ అసలు ఇప్పటికే అంటే వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు చదువుకొని విడిపోయిన తర్వాత ఎవరు ఎట్లుంటారు ఏంటని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. అటువంటి పరిస్థితి మీకు ఉందా లేదా? ఉందండి. నా పేరు జాబిసిటీ వెంకటేశ్వరరావు. నేను 83-84 బ్యాచ్ అండి మాది. ఈ ఊరు వాస్తవునే. ఈ ఊరు చాలా ఒకప్పుడు ఒక చరిత్ర కలిగిన ఊరు. దానికి తగ్గట్టే మా స్కూల్ కూడా చరిత్ర కలిగింది. మేము ఈ 75 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్ణయించుకొని వారం రోజుల నుంచి అందరం మా సభ్యులందరూ కష్టపడి ఒక దారికి తీసుకొస్తున్నాము. వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ విధమైన లోటు లేకుండా అన్ని సౌకర్యాలతోటి సక్రమంగా పంపిస్తామని ఈ విధంగా తెలియజేస్తూ తెలియని వాళ్ళందరూ కూడా కంపల్సరీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని. మీరు చెప్పండి సార్. మీరు సార్, నా పేరు తిరుపతిరావు అండి. నేను ఈ పాఠశాలలో 1992-93 బ్యాచ్లో చదువుకున్నాను సార్. ఈ 75 వసంతాల పాఠశాల చరిత్రలోనే
మా బ్యాచ్కి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అదేంటంటే అండి 78 మంది ఉన్నారు. 78 మందిలో కూడా డిప్యూటీ కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, అలానే ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా నేను ఈ పాఠశాలలో నేను చదువుకున్నాను, మా పాప కూడా చదువుకుంది. మా పాప కూడా హైదరాబాద్లో చదువుతుంది, ఇప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజీలో. ఈ పాఠశాల యొక్క రుణం మేము ఎవరం కూడా తీర్చుకోలేనటువంటిది. దాంతోపాటు మా బ్యాచ్లో ఎక్కువ మంది ఉన్నారు. మా ప్రతి ఒక్కళ్ళు కూడా, మా మిత్రులందరూ కూడా మంచిగా రియాక్ట్ అవుతున్నారు. అందరూ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఇంకో 10 మందికి తెలియజేస్తూ అందరూ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వస్తారు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము అనుకుంటున్నాము. సక్సెస్ చేయాలని కూడా మా యొక్క కోరిక. ప్రతి బ్యాచ్ వాడు కూడా అదేవిధంగా ఇంకో 10 మందికి తెలియజేసి ఈ ప్రోగ్రామ్ని, డైమండ్ జూబ్లీని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఘనమైన కీర్తిని సాధించే విధంగా చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీ అనుభవాలు ఏంటి స్కూల్లో? మీరు ఇక్కడ 10వ తరగతి ఏ సంవత్సరంలో చదివారు? నేను 1979-80 బ్యాచ్ అది. ప్రస్తుతం ఈ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా. నా పేరు లక్ష్మయ్య బాబు. ముఖ్యంగా ఈ పాఠశాలకి స్థాపనలో ఇది ఒకనాటి రాజకీయ స్థావరం. ఒకనొకప్పుడు మన ముఖ్యమంత్రి జలగ వెంకటరావు గారు ఇదే ఎంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిగా 1974 ప్రాంతంలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా ఆనాడు మదిరా ఇటు అసురాపేట వరకు కూడా ఎంసూరు చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర నేపథ్యం కలిగినటువంటి గ్రామం ఇది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 14వ తారీఖున ఈ స్కూల్కి సంబంధించి డైమండ్ జూబ్లీ జరగబోతుంది. దీనికి వచ్చే పూర్వ విద్యార్థుల కోసం అంటే ఎంతమంది వస్తారు? వేల సంఖ్యలోనే ఉంటారు ఖచ్చితంగా. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓకే సార్, మీరు అట్లానే దీన్ని సుదీర్ఘంగా ఇక్కడ 4 నుంచి 5 వేల వరకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. అలానే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనాటికి దాదాపు 99% ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృషి చేసి ఈ పాఠశాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని నా ఆశయం, మా యొక్క ఆశయం. అందులో ఈ పాఠశాలను పనిచేస్తున్నాను. దాని అవకాశం నాకు స్ఫూర్తిగా నాకు ఎంతో జ్ఞాపకంగా ఉండిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, అంటే ఈ ఏర్పాట్లను మీరు దగ్గర నుండి చూసుకుంటూ వస్తున్నారు కదా, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది రాబోతున్నారు ఈ పూర్వ విద్యార్థులు? నా పేరు జీవి నర్సరావు అండి. నాది 1998-99 బ్యాచ్. ఈ పాఠశాల నాకు జీవి నర్సరావు చేసింది. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు పివి నర్సరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలా ఉన్న జీవి నర్సరావు చేశారు. అలా చాలా స్మృతులు ఉన్నాయి. సో పూర్వ విద్యార్థులు చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంచి స్థాయిలో ఉన్నారు, మా పెద్దలు చాలామంది. సో వాళ్ళందరినీ ఆహ్వానించి ఈ 75 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల యొక్క వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపుగా 4 నుంచి 5 వేల మంది వస్తారని మా అంచనా. అందరికీ ఎటువంటి లోటు లేకుండా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మేము చాలామందికి సమాచారం అందించాం. ఇంకా ఎవరైనా సరే 1 నుంచి 10వ తరగతి వరకు ఈ వేంసూరులో చదువుకున్న విద్యార్థులు ఎవరున్నా సరే మీ మాధ్యమం ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరంతా వచ్చి మేము ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పూర్వ విద్యార్థులు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వేంసూరు తాలూకాగా ఉన్న సమయంలో అంటే సత్తుపల్లికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా వేంసూరుకి తాలూకా ఉన్న సమయంలోనే ఇక్కడ స్వతంత్రానికి ముందు స్కూల్ ఏర్పాటు చేయటం, ఈ స్కూల్లో చదివిన ఎంతోమంది గొప్పవాళ్ళు అంటే లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఈ స్కూల్ నుంచి చదివిన పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని, ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్న ఆ విద్యార్థులందరినీ కూడా ఇదే పాఠశాలకు డైమండ్ జూబ్లీ కార్యక్రమానికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా అందరికీ ఎటువంటి లోట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు దాదాపుగా చేస్తూ వస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది పూర్వ విద్యార్థులు ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు మనతో మాట్లాడిన చాలామంది కూడా వారితో చదువుకున్న విద్యార్థులంతా ఆ రోజు 10వ తరగతి పూర్తయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు, ఆ రోజు క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఏ విధంగా ఉంటారనే ఒక ఎగ్జైట్మెంట్ భావన అయితే వాళ్ళలో మనకి కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మన TV3 ద్వారా ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానం పలుకుతూ 14వ తారీఖు జరిగే ఈ డైమండ్ జూబ్లీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. వేంసూరు ప్రభుత్వోన్నత పాఠశాల నుంచి రామకృష్ణ.